నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల మండల పరిధిలోని ఓడిరేవు నుండి పొట్టి సుబ్బాయపాలెం వరకు ఇటీవల మోంతా తుఫాన్ దాటికి 6 చోట్ల రోడ్లు కోతకు గురైంది. ఈ క్రమంలో తీర ప్రాంతంలో దెబ్బతిన్న వంతెనను, రహదారుల మరమ్మత్తు పనుల్ని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అధికారులతో కలిసి పరిశీలించారు. కోతకు గురైన రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు మండల పరిషత్ నిధుల నుండి సుమారు 45 లక్షల రూపాయలతో వాడరేవు కేపాల్ పాయింట్ వద్ద గత నెలలో తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో చీరాల తీర ప్రాంతంలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలు, రహదారుల మరమ్మతు పనుల్ని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుఫాన్ దాటికి దెబ్బతిన్న వంతెన పరిస్థితిని ఎమ్మెల్యే స్వయంగా సమీక్షించారు. పనుల్లో జరుగుతున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజల రవాణా సౌకర్యార్థం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తుఫాను వల్ల తీర ప్రాంత ప్రజలకు రవాణా పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని తెలిపారు. దెబ్బతిన్న వంతెన మరమ్మతు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎక్కడ జాప్యం జరగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా అవసరాల దృష్ట్యా పనుల్ని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట యువ నాయకులు మద్దులూరి గౌరి, అమర్నాథ్, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బద్రి జారిద్ది బద్రి కదా ఫోన్ చేసి నాన్న చెప్పమ్మా. ఏపీ సెక్రటేరియట్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పలు సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ సెక్రటేరియట్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పలు సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటూ ఒక పక్క డిజిటల్ పేమెంట్లను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటే మరోపక్క వాటిని ఆసరాగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటగాళ్లు. ఫోన్ పేల ద్వారా పేమెంట్ చేశామంటూ నకిలీ లావాదేవీలు చూపించి చల్లగా జారుకుంటున్నారు. ఎంతకీ అకౌంట్ లో నగదు జమైనట్లు రాకపోవడంతో మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన వ్యాపారులు లబోదీపమంటున్నారు. తాజాగా వేటపాలెంలోని ఓ జీడిపప్పు షాప్ యాజమానికి ఆన్లైన్ పేమెంట్ పేరుతో సుమారుగా 25,000 రూపాయలు టోకర వేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 30 కేజీల జీడిపప్పు తీసుకున్న ఒక వ్యక్తి ఫోన్ పేలో డబ్బు పంపించారంటూ నకిలీ లావాదేవీ చూపించి దుకాణ యజమాని మోసం చేసి చల్లగా అక్కడి నుండి జారుకున్నాడు. ఎంతకీ పేమెంట్ మెసేజ్ రాకపోవడంతో అకౌంట్ చెక్ చేసుకునే యజమాని మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. క్వాలిటీ ఇది మనకు, అది మినిస్ట్రీకి. మాట్లేదు వెంటనే ఇంకా నేను డైరెక్ట్ మా బాబు కూడా చేయాల, నీకే చేశా. బయట ఇది పెట్టి బండి నెంబర్ కావాలండి, బండి నెంబర్ కావాలి. నెక్స్ట్ అదే నేను అనబోతున్నాను, క్లోజ్ చేస్తాను. అది వెనకోళ్ళు ఎవరు పైన రికార్డ్ అవుతుందా? అది మనం చూపించు.
చీరాల రమేష్ డయాగ్నోస్టిక్స్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీస్తు బోధనను ప్రతి ఒక్కరికి అనుసరణీయమన్నారు. క్రీస్తు చూపిన ప్రేమ, దయ, శాంతి మార్గాల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని చీరాల వన్ టౌన్ ఎస్ఐ రాజేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వన్ టౌన్ ఎస్ఐలు రాజేశ్వరి, వాణిశ్రీ, చీరాల ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ భవానీ ప్రసాద్, చీరాల ల్యాబ్ అండ్ ఎక్స్రే అసోసియేషన్ ప్రెసిడెంట్ శివరాం ప్రసాద్ హాజరై నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఉచితంగా ఆక్సిజన్ మిషన్లు, ఉచిత అంబులెన్స్ తో పాటు తక్కువ ఖర్చుతో పేద ప్రజలకు రమేష్ ల్యాబ్ నిర్వాహకులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జోసెఫ్ గిడియన్స్, బైబిల్ మిషన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వై జాన్సన్, ఆకురాతి రేవంత్, ల్యాబ్ డైరెక్టర్ రిషాంత్, జడన్ మనోజ్, ల్యాబ్ సిబ్బంది ఆనంద్ హరి, మానస, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రమేష్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్న సెమీ క్రిస్మస్ని బట్టి మీ స్తోత్రాలు, మరి క్యాలెండర్ ఆవిష్కరణను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. పెద్దలైన వారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రియులు, పెద్దలు, మరి మా యొక్క ఆప్తులు Merry Christmas. Happy Christmas. Merry. అందరికీ కూడా క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రమేష్ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ దగ్గర కేక్ కట్ చేయడానికి, అలాగే క్యాలెండర్ ఓపెనింగ్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. నిజంగా ఈ రమేష్ ల్యాబ్ వీళ్ళు చేసే గొప్ప పరిచర్య గురించి విన్నాము. గతసారి కోవిడ్ టైంలో, ఆక్సిజన్ లేని టైంలో ఎంతో మందికి ఫ్రీగా ఆక్సిజన్ ఇచ్చి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఘనత రమేష్ ల్యాబ్ వాళ్ళకు ఉంది. ఇంకా గొప్ప గొప్ప పరిచర్య చేస్తూ ఎంతో మంది పేద ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళ పరిచర్య ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా వీరికి ఈరోజు క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఇలాంటి గొప్ప కార్యాలు చేసే గొప్ప అవకాశాన్ని వీరికి దేవుడు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాము. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలకు మేము కూడా వెళ్తూ వీరి ద్వారా కూడా మేము కొంత స్ఫూర్తిని పొందే భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు ఎంతో సంతోషిస్తూ ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు రమేష్ డయాగ్నోస్టిక్స్ లో నూతన క్యాలెండర్ ఆవిష్కరణకి, అట్లాగే సెమీ క్రిస్మస్ వేడుకలకు ఇచ్చేసిన అతిథులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా నా నమస్కారాలు. అట్లాగే ఈరోజు రమేష్ డయాగ్నోస్టిక్స్ వారు చేస్తున్న చాలా సోషల్ యాక్టివిటీస్, సోషల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. వారు ఇటువంటి సర్వీసెస్ ఇంకా కూడా ముందు ఇంకా పెంపొందించి వారు ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. లెట్స్ ప్లే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నియోజకవర్గ స్థాయిలో చీరాల స్పోర్ట్స్ లీగ్ పోటీలు విజయవంతంగా జరుగుతున్నాయి. పోటీల్లో పలు జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందిస్తూ వారిని సన్మార్గంలో నడిపించడమే స్పోర్ట్స్ లీగ్ పోటీల నిర్వహణ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు గవిని దినేష్ అన్నారు. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో వారం రోజుల పాటు నిర్వహించే వివిధ పోటీల్లో భాగంగా సీనియర్ విభాగంలో క్రికెట్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్గనైజర్ దినేష్ మాట్లాడారు. ఈ పోటీలో చీరాల నియోజకవర్గ స్థాయిలో అండర్-19 విభాగంలో క్రికెట్, వాలీబాల్, చెస్, బ్యాడ్మింటన్ వంటి పోటీలు ముగిస్తాయన్నారు. యువత మత్తు పదార్థాలు, సెల్ ఫోన్లకు బానిసలే తమ విలువైన సమయాన్ని, జీవితాన్ని వృధా చేసుకుంటున్నారన్నారు. ఈ క్రమంలో వారిని చైతన్యపరుస్తూ ఉత్సాహాన్ని నింపేందుకు చీరాల స్పోర్ట్స్ లీగ్ ను ప్రప్రథమంగా చీరాలలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. చీరాల స్పోర్ట్స్ లీగ్ పోటీలు ఈ నెల 31తో ముగుస్తాయని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ పోటీలో పాల్గొనవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Go and check out that vehicle. అద్భుతమైన స్పోర్ట్స్ బైక్. Good bowling and batting. Gap shot. Good bowling and batting. బౌలింగ్. ముందుగా నా చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మనం ఇక్కడ లెట్స్ ప్లే అనే ఆర్గనైజేషన్ ద్వారా చీరాల స్పోర్ట్స్ లీగ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఒక ఇన్నోవేటివ్ మోడల్లో ప్రతి పిల్లవాడు, ప్రతి వర్కింగ్ క్లాస్ పర్సన్ ఈ రోజున్న బిజీ షెడ్యూల్లో ఎక్కువ టైం యాక్టివ్ లైఫ్ స్టైల్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారని స్పోర్ట్స్ లీగ్ ఆర్గనైజ్ చేసాము. సో ఇది December 18th అండర్-16 క్రికెట్ సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టార్ట్ అయింది. December 19th ఎండ్ అయిపోయింది. అలానే December 20th, 21st బ్యాడ్మింటన్, చెస్ మన రోటరీ క్లబ్లో పోటీలు ముగిశాయి. ఇవాళ నుంచి అబోవ్ 18 క్రికెట్ లీగ్ సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టార్ట్ అయింది. సో December 27, 28 వాలీబాల్ స్టార్ట్ అవుతుంది సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో. అలానే 30th, 31st సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ వాలీబాల్ అండ్ క్రికెట్ సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో జరుగుతాయి. సో ఈ లీగ్కి సపోర్ట్ చేసిన నా స్పాన్సర్స్ అందరికీ ఎస్వి ఎలక్ట్రానిక్స్, న్యాచురల్స్, ఐస్బర్గ్ టెంప్టేషన్స్, మ్యాటర్ ఎలక్ట్రిక్ వెహికల్ వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలానే ఎమ్మెల్యే గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇలా ఈ ఐడియా ఉంది అనగానే ఎమ్మెల్యే గారు చాలా బాగుంది, ఇన్నోవేటివ్ గా ఉంది, జై దినేష్ బాగుంటది, చీరాల వైడ్ బాగుంటది అంటే ఫస్ట్ గా నన్ను సపోర్ట్ చేసిన వ్యక్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ ఎమ్మెల్యే గారికి. అలానే డిపార్ట్మెంట్ వ్యక్తులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చాలా మంచి ఐడియా అని చెప్పి నన్ను వెన్నుదండలుగా ఉండి ప్రతి విషయంలో కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు. మరొకసారి చీరాల ప్రజలకి, అలానే డిపార్ట్మెంట్ వారికి, ఎమ్మెల్యే గారికి, మా సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ వారికి, సిఎస్ఎల్ ఆర్గనైజింగ్ టీం నుంచి స్పెషల్ థ్యాంక్స్. ది చీరాల తాలూకా ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మంగళవారం చీరాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమ న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చీరాలలో నూతనంగా నిర్మిస్తున్న ఆటో నగర్లో నిజమైన లబ్ధిదారులకు అర్హులకు మాత్రమే స్థలాలు కేటాయించాలని యూనియన్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చీరాలలో చేపడుతున్న ఆటో నగర్లో వేరే ప్రాంతాలకు చెందిన అనర్హులకు స్థలాలు కేటాయించడం తగదని, ఎన్నో ఏళ్లుగా ఆటో నగర్ కోసం ఎదురు చూస్తున్న నిజ లబ్ధిదారులైన ఆటోమొబైల్ వర్కర్స్ కే స్థలాలు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిజమైన లబ్ధిదారుని గుర్తించి తమకు న్యాయం చేయాలని ఆటోమొబైల్ వర్కర్స్ కోరారు. చీరాల ఆటోనగర్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాం. చీరాల ఆటోనగర్ గురించి గత 30 సంవత్సరాల నుంచి మా పెద్దల కాడ నుంచి మేము అందరం కలిసి ఆటోనగర్ కోసం చాలా కృషి చేసి రాత్రి మూడు కాపలా కాసి అంత చేసుకున్న ఇవాళ రోజున మాకు దక్కకుండా బయట వాళ్ళకి ఇస్తూ విజయవాడ, గుంటూరు వాళ్ళందరికీ ఇస్తున్నామని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చేసి మాకు అన్యాయం, మా వర్కర్లందరికీ అన్యాయం చేస్తున్నారు. మా మెకానిక్ అందరం పేదవాళ్ళం. మాకు అది ఇస్తే మేము 6 నెలల్లో రిజిస్టర్ చేస్తాం. మేము అప్పు చేసి డబ్బులు కట్టేస్తాము. మా స్థలం మాకు కేటాయించాల్సిందిగా ప్రార్థించున్నాము. ఎన్ఆర్ మరియు పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సమాజానికి సేవ చేసేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు.
వాకింగ్ సభ్యుడు గుర్రం బద్రీనాథ్ కుమారుడు నిఖిల్ సాయి సంతోష్ మౌనిక పెళ్లి రోజు పురస్కరించుకుని సేవా కార్యక్రమంలో భాగంగా రాధాకృష్ణ మందిరంలో నిత్య అన్నదానానికి ప్రెసిడెంట్ నల్లూరి బ్రహ్మంకు 10,116 రూపాయలు, కృష్ణ గోశాలకు 1,500 రూపాయలు, కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి సుమారు 15,000 రూపాయలతో నైటీలు, టవల్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోల్దాస్ రామకృష్ణ, సెక్రటరీ చారగుళ్ల గురుప్రసాద్, నారాయణ మూర్తి, సుబ్బారావు, గుద్దంటి రమేష్, రవి, వీరాంజనేయులు, శ్రీనివాసరావు, బద్రీనాథ్, మధుసూదన్ రావు, నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, రామారావు, వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన వాకర్ మిత్రుడు గుర్రం బద్రీనాథ్ సీనియర్ వారు ఏంటంటే మొదటి నుంచి మన వాకర్ అసోసియేషన్లో వెనుముగ్గా ఉన్నారు. అసోసియేషన్కి వారి అబ్బాయి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మన రాధాకృష్ణ మందిరానికి కానీ, గోశాలకి, అలాగే ఇక్కడ కోటయ్య వృద్ధాశ్రమంలో కానీ మంచి సామాజిక కార్యక్రమం చేస్తున్నందుకు మన వాకర్స్ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళ పిల్లలకు అభినందనలు తెలుపుతూ ఇలాగే మరిన్ని పెళ్లి రోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం అనంతరం అందరూ ఎంజీసీ క్యాంటీన్ టిఫిన్కి వెళ్దాము. తప్పనిసరిగా అందరూ వచ్చి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వాకింగ్ మిత్రుడు, మన అసోసియేషన్ జాలీ వాకర్ గుర్రం బద్రీనాథ్ కుమార్ గారి కుమారుడు గుర్రం నిఖిల్ సాయి సంతోష్, ధర్మపత్ని మౌనిక పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు గ్రౌండ్ నందు మన రాధాకృష్ణ మందిరం ప్రెసిడెంట్ నల్లూరి బ్రహ్మం గారికి ప్రతిరోజు పేదలకు అన్నదానం చేయడానికి 10,116 రూపాయలు, అలానే గోవుల పోషణ నిమిత్తం శ్రీకృష్ణ గోశాల ప్రెసిడెంట్ దేవకి సుబ్బారావు గారికి 1,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలానే కోటయ్య అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులైన మహిళలకు నైటీలు, పిల్లలకు, పెద్దలకు టవల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. దీని విలువ 15,000 రూపాయలు ఉంది. కాబట్టి ఈరోజు వారు పంచినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు కుమారుడు, కోడలు చాలా సంతోషంగా రాబోయే రోజులు అనేక పెళ్లి రోజులు మన మధ్య జరుపుకోవాలని, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగజేయాలని, వారికి ఇద్దరు మగ ఆడ సంతానం ఇవ్వాలని ఆ భగవంతుని మన వాకర్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు చిన్నగంజం మండలం, పెద్దపాలెం, వేటపాలెం మండలం, ఒట్టుకూరు సుబ్బాయపాలెం జెడ్పీహెచ్ పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్ గురించి వివరించారు. ఈ యాప్ అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయం పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందని, అలాగే ఎవరైనా ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు అరికట్టే విధంగా యాప్ ఉపయోగపడుతోందని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేస్తూ, అలా ఎవరైనా ఇబ్బంది పడితే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని, రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో విద్యార్థులకు సోషల్ మీడియాలో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ఫేక్ న్యూస్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, నార్కో టెస్టులపై స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో గంజాయి, మద్యం మత్తులో ఉన్న వారి నుండి తమని తాము కాపాడుకునేందుకు షౌట్ అండ్ రన్ ఎలా చేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, పీసీకే సుబ్బారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగాల వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక గంజాయి బాచి, అదేవిధంగా ఒక తాగుబోతు ఉన్నాడు. అక్కడ ఆయన నుంచి రక్షణ పొందడానికి నువ్వు ఏ విధంగా చేస్తావు అనేది స్కిట్. ఓకే, చెప్పమ్మా. రా ఆర్కే న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.